హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. జర్నలిజం విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ప్రజా సమస్యల గురించి కాకుండా ఏ వార్తకైతే టీఆర్పీ వస్తుందని చూసుకుంటున్నాయి. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎవరో ఒక ఆకాశరమన్న ఒక ఉత్తరం రాశాడు. ఇంచుమించు కంప్లైంట్ అనుకోండి. భీకర ఉరుములు మెరుపులు, జోరున వర్షం, చిమ్మ చీకటి. ఒక పెద్దాయన ధ్యానం చేసుకుంటుంటే ఒక అబాగిని వణికిపోతూ భీతితో ఆ పెద్దాయన్ని అల్లుకుపోయింది. దాంతో అప్పటిదాకా పనిచేయని ఒక ఆయుధం మెరుపుల వల్ల శక్తివంతమై ప్రతాపం చూపించింది. అంతా దేవుడి దయ. ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఆ పెద్దాయన ఎవరో నాకు తెలీదు, మీరే కనిపెట్టండి అని రాశాడంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక అభాగ్యురాలేమో, నాకు నా మొగుడికి ఏం సంబంధం లేదు, మేము ఎప్పుడో విడాకులు కూడా తీసుకున్నాం, నన్ను ఇలా బజార్కి ఇచ్చడం మీకు న్యాయమేనా అంటుంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒక ఆయనేమో, నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు. ఇంకొక పెద్ద ఆయనేమో, కంప్లైంట్ ఇచ్చిన వాడిని ఏమనకుండా నా గురించి తప్పుగా మాట్లాడిన మీడియా ఛానల్స్ని రోడ్డుకి ఇడుస్తా, వాళ్ళంతా చూస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. సరే, ఎవరన్నా కానీ గుహలోకి తల దూర్చే ముందు తలకు దెబ్బ తగలకుండా హెల్మెట్ పెట్టుకోవాలి కదా. తెలీదా విషయం మీకు? ఎవరు ఆ సలహా కూడా ఇవ్వలేదా మీకు? లేదంటే మీరే పెద్ద సలహాదారులని మీ ఫీలింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సరే, ఒక మనిషి కంప్లైంట్ ఇచ్చాడు, అది మీడియా దృష్టికి వచ్చింది, వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి టెలికాస్ట్ చేశారు, బాగుంది. అది కేవలం ఆరోపణలు మాత్రమే కదా. దాని గురించి ఒక్కసారి వినడానికే చిరాకు వస్తుంటే వీళ్ళు 5 నిమిషాలకు ఒకసారి దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది వారి వ్యక్తిగత విషయం. వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంటి? వాళ్ళేం చిన్నపిల్లలు కూడా కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరికో ఉత్తరం రాస్తే ఎలా న్యాయం జరుగుతుంది? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. అలాంటి వాటి గురించి ఏకిపారేయడానికి సోషల్ మీడియా ఎలాగూ ఉంది. పెద్ద ఛానల్స్ ప్రజా సమస్యల గురించి వార్తలు చెప్పకుండా టీఆర్పీ కోసం అదేదో రామాయణం మహాభారతం అన్నట్టు దాని గురించి పదే పదే చూపిస్తున్నారు. ముచ్చుమరిలో ఒక 7 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది. ఎవడో బేకారుగాడో 5 నెలల పసికందుపై అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఇంకొకడు ఫాల్తుగాడు 8 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశాడు. ఇవి కనిపించవా? వాళ్ళకు న్యాయం జరిగిందా లేదా? అసలు అక్కడ ఏం జరుగుతుందని చూపించారా? లేదు. 2 బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, పసిబిడ్డ పైన అత్యాచారం జరిగిందని బాధపడుతున్న తల్లిదండ్రుల బాధ, ఆక్రోశం మీకు కనిపించడం లేదా? కువైట్లో మన ఆంధ్రాకి చెందిన ఒకతను చిక్కుకుపోయి చనిపోతాను, నన్ను తీసుకెళ్ళండి మహాప్రభు అని ఏడుస్తూ ప్రాధేయపడుతూ వీడియో చేస్తే మన మంత్రివర్యులు లోకేష్ గారు అతన్ని క్షేమంగా ఇండియాకి తీసుకొస్తున్నాడు. దీని గురించి చెప్పారా? లేదు. ఈ మధ్యనే ఒక యంగ్ హీరోయిన్ని వాడుకొని మోసం చేశాడని రచ్చకెక్కితే దాని గురించి ఎవ్వడూ పట్టించుకోలేదు. అదే ఒక యూట్యూబర్ హనుమంత్ గాడు ఎవరో చిన్న పాప గురించి తప్పుగా మాట్లాడారని రోజుల తరబడి ఛానల్స్లో ప్రచారం చేశారు. అంటే ఎక్కడ టీఆర్పీ వస్తుందో అక్కడ వాలిపోతారన్నమాట. అంతే కదా. వాడెవడో టీటీఎఫ్ యూట్యూబ్ ఛానల్ అంట తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులపై ఫ్రాంక్ చేసి కలియుగ దైవ సన్నిధిలో పిచ్చి చేష్టలు చేసి హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. దాని గురించి ఏ ఒక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి లేటు వయసులో ఘాటు ప్రేమలు, రసికరాజా ప్రొడక్షన్స్ అని వీడియోలు చేస్తున్నారు. అసలు ఎవరిష్టం వాళ్ళదని కోర్టే చెప్పింది. అలాంటప్పుడు వాళ్ళని అనవసరంగా గెలుక్కొని ఏం చేస్తారు? అక్కడ ఎవ్వరూ కూడా వాళ్ళని ఏం పీకలేరు. ఇది వాస్తవం. ఆ మాత్రం దానికి టైం వేస్ట్ వీడియోలు ఎందుకు? ఏదైనా సమాజానికి పనికొచ్చే పనులు చేయండి అని వార్నింగ్ ఇస్తున్నారు పొలిటికల్ మేధావులు. వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు, మనకెందుకని ఏ రాజకీయ నాయకుడు కూడా దాని గురించి స్పందించడం లేదు. మరి ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి, అత్యాచారాల గురించి, జర్నలిజం విలువల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.